అయితే మనకి హాలీవుడ్ మూవీ వచ్చేసి సూపర్ గర్ల్ అని చెప్పేసి మనకి రిలీజ్ అవ్వడం జరిగిందండి. అయితే మనకి దీని రన్ టైం వచ్చేసి 1 hour 49 minutes. అయితే ఏంటంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే కూడా ఏంటంటే ఫస్ట్ అంతా కూడా ఏంటంటే ఫ్లాష్ బ్యాక్స్, తన లైఫ్ పాప ఉంటారు దీంట్లో. తన లైఫ్లో జరిగిన చిన్న భయంగా ఊహించలేని సంఘటన వల్ల తను ఒకళ్ళ మీద ప్రతీకారం తీర్చుకుందాం అనే ఇంటెన్షన్తో సమ్ పీపుల్ని ఎవరో ఒకరిని కలుద్దాం అన్నట్టు తన గ్రహం నుంచి వేరే గ్రహానికి వస్తుంది. వచ్చినప్పుడు ఎవరైనా అలాగ ఎదిరించగలరా మీరు అని చెప్పేసి అంటే, లేదు అలా అయితే ఎవరు లేరు అని చెప్పేసి దీన్ని కొంచెం బెదిరించడం. తన దగ్గర ఉన్న ఖడ్గం ఉంటుంది, వాళ్ళ నాన్నగారు తయారు చేసింది. ఆ ఖడ్గాన్ని తీసుకునే ప్రయత్నంలో ఉంటారు అక్కడ ఉన్న ఒక వ్యక్తి. తీసుకుని వెళ్తుంటే మనకి హీరోయిన్ గారు ఏంటంటే సూపర్ గర్ల్ ఎవరైతే ఉన్నారో తను ఆయన కొట్టి ఆ ఖడ్గం తీసుకోవడం, అక్కడి నుంచి స్టోరీ అంతా మొదలవడం, రన్ అవ్వడం. ఎవరైతే ప్రతీకారం తీర్చుకోవడానికి ఆ పాప వచ్చిందో వాళ్ళ మీద ఆయన మీద ప్రతీకారం తీసుకున్నారా లేదా, సూపర్ గర్ల్ అసలు ఎందుకు ప్రతీకారం తీర్చుకోవాల్సి వచ్చింది, తన లైఫ్లో జరిగిన చిన్న సంఘటన వల్ల పాప శత్రువు కూడా తన శత్రువులా మారడం, చిన్న ప్రాబ్లం పెద్ద ప్రాబ్లమే వస్తుంది. అది మీకు మేబీ చూసిన చిన్న ప్రాబ్లం అనిపించి ఉండొచ్చు, కానీ చాలా మంచి ఎమోషనల్ ఉంది, కామెడీ ఉంది, యాక్షన్ తగ్గట్టు యాక్షన్ ఉంది. నిజంగా నేనైతే మంచి సాటిస్ఫై అయిపోయానండి. నాకు ఖచ్చితంగా సినిమా చూడదగ్గ సినిమా. ఇంకోటి ఏంటంటే 3Dలోనే చూడాలండి మూవీ. 3Dలో చూస్తేనే మీకు ఆ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఆ విజువల్స్ కానీ కొంచెం ఎక్కడో ఏంటంటే కొంచెం ఎక్కడో నాకు ఎలా అనిపించిందంటే ఈ మూవీ చూసినప్పుడు సిమిలర్గా కొంచెం కల్కి మూవీ టైప్లో అనిపించింది. కానీ ఏంటంటే కల్కిలో ఎంత ఎంత ఎలాబరేట్ చూపించలేదు, కానీ దీంట్లో బాగా చేసి చూపించారు. గ్రహాలు ఏంటి, వాళ్ళు ఎలా సర్వే అవుతారు, తర్వాత వేరే గ్రహానికి వస్తే వాళ్ళు ఎలా బతుకుతారు ఏంటి, అలా పడే కష్టాలు ఏంటి, సుఖాలు ఏంటి అనేది చూపించడం జరిగింది. అన్ని మూవీస్లో లాగే దీంట్లో కూడా ఒక విలన్ ఉంటారు, ప్రతీకారం తీర్చుకోవడానికి వెళ్తారు, తనని లాస్ట్కి తను అంతం చేయడం జరిగింది. అక్కడతో మూవీ కంప్లీట్ అవుద్ది అనమాట. మనకి దీంట్లో ఏంటంటే సూపర్ మ్యాన్ కూడా ఉంటారు, ఆయన కూడా చూపించడం జరిగింది. అంటే నాకు తెలిసి ఏంటంటే ఇవి పార్ట్స్గా ఉన్నట్టు ఉన్నాయి. నేను ఎంతవరకు ప్రీవియస్ పార్ట్స్ అయితే ఏం చూడలేదు, ఫస్ట్ టైం చూడడం. నాకైతే చాలా బాగా ఇంప్రెసివ్ అనిపించింది. యాక్షన్ పరంగా అయితే సూపర్ డూపర్ అనిపించింది. చూపించే ఏవైతే లొకేషన్స్ కానీ ఆ గ్రహాలు అవి ఏం చూపించారో అవి కూడా చాలా రియలిస్టిక్గా అనిపించినాయి. ఏదో సెటిల్ లాగా అనిపించకుండా చేసిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి ఇచ్చిన పాత్రలో వాళ్ళు ఎక్సలెంట్గా చేశారని చెప్పాలి. పాప మెయిన్ ఏంటంటే పాప హీరోయిన్ వీళ్ళిద్దరూ కూడా అసలు ఇంకా టాప్ నాచ్ అండి. అలా యాక్టింగ్ బాగా నచ్చింది. ఇంకో ఆయన ఎవరో ఉంటారు, ఆయన బైక్ ఏదో వేసుకుని వస్తారు సంథింగ్. ఇంకా నాకు ఎలా అనిపించింది అంటే గోస్ట్ రైడర్ టైప్లో అనిపించారు, కానీ అది కాదు, కొంచెం సిమిలారిటీస్ ఉంటాయి అనమాట. ఆయన కొంచెం నాకు ఎందుకు ఇంప్రెసివ్ అనిపించాడు. కొంచెం అక్కడక్కడ ఫన్ ఉంది, బాగా వెళ్ళింది సినిమా అయితే, బాగా వెళ్ళింది. మొత్తానికి నేనైతే ఇంప్రెసివ్ అండి. ఖచ్చితంగా మీరైతే మీ దగ్గర థియేటర్స్లో ఉంటే మిస్ అయితే అవ్వద్దు. మంచి వీకెండ్ మీరు ఎప్పుడు వెళ్ళినా సరే మంచి ఎంటర్టైన్ అవుతారు, మంచి సినిమా చూసి అనిపిస్తుంది. మూవీ రన్ టైం కూడా ఎంత ఉండాలో అంతే ఉంది, ఎంత కావాలో అంతే ఉంది. నాకు ఇంగ్లీష్ సినిమాల్లో బాగా నచ్చే విషయం ఏంటంటే రన్ టైం ఎంత కావాలో అంతే పెడతారు. ఎక్స్ట్రా పెట్టేసేసి అరే అనవసరంగా ఏదో పెట్టాలిగా, సినిమా కమర్షియల్గా ఉండాలి కాబట్టి ఎక్కువ టైం ఉండాలన్నట్టు కాకుండా ఎంత కావాలో అంత పెడతారు. అదొక్కటి నాకు బాగా నచ్చుతుంది ఈ సినిమాలో. అయితే దీనికి రేటింగ్ వచ్చేసి 5కి 3.5 అండి. నా రివ్యూ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అయితే నా వీడియో చూస్తున్నారు కానీ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. అయితే నాకు మెయిన్ ఏంటంటే నా వీడియో చూస్తే అట్లీస్ట్ చూసారనుకోండి, మీరు ఎన్ని సెకండ్స్ అన్నా చూడండి, చూస్తే అట్లీస్ట్ కామెంట్ చేయండి. అంటే దాన్ని చూసినంతలో అసలు నచ్చిందా నచ్చలేదా, నేను ఏమైనా మిస్టేక్స్ చేస్తున్నా, ఇది నా మిస్టేక్ జరుగుతుందన్న నా వీడియోలో, ఆ మిస్టేక్ కూడా మీరు కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే నేను రిప్లై ఇస్తాను, దాన్ని కరెక్ట్ చేసుకుంటాను కూడా. ఓకేనా?